ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకొచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. 29వ వచనం, మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం, అలాగే 29వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 23 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనిస్తాం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డకి కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు ఆయన. చూడండి, తండ్రి తన కుమారుడు పట్ల ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. 10 సార్లు మోసపోయాడు యాకోబు లాబాను చేతిలో. అలాంటి యాకోబుని దేవుడు దర్శించి బ్లెస్ చేసి జంగిచాలు చూవలనే ఆ దర్శనం చూపించి తీసుకొచ్చి గొప్పగా ఆశీర్వదించి అక్కడి నుంచి మోసగాడి చేతిని బయట తీసుకొస్తున్నాడు. అదే టైంలో యాకోబు పారిపోతున్నాడు అని లాబాను తెలుసుకుని అటాక్ చేయబోయాడు. అంతే, తండ్రి తన కుమారుడు పట్ల ఎలా ఇన్వాల్వ్ అయ్యారు చూడండి. నా తండ్రి అని లాస్ట్ సండే వాక్యం నామే, మన తండ్రి తన కుమారుడు పట్ల ఎలా కల్పించుకుని లాబానుకు వార్నింగ్ ఇచ్చాడు. జాగ్రత్త బిడ్డ, నా బిడ్డతో మంచిగా చెడుగా ఒక మాట మాట్లాడావా, ఏదైనా లాంగ్వేజ్ మారిందా, నీ బాడీ లాంగ్వేజ్ మారిందా, నువ్వు ఉండవి. కానీ ఆ విషయాన్ని లాబాను కూడా ఒప్పుకుంటున్నాడు యాకోబుని కలిసి 29వ వచనంలో, నీకు హాని చీటుకు నా చేతనవును. అయితే నీ దేవుడు రాత్రి నాకు వార్నింగ్ ఇచ్చాడు, మంచిగానే చెడుగానే పలకొద్దన్నాడు, అందుకే సైలెంట్గా ఉన్నా అన్నాడు. ఎంత గొప్ప తండ్రి! అందుకనే నా తండ్రి, మన తండ్రి. నీకు నష్టం జరిగితే, నేను ఎవడన్నా మోసం చేస్తే ఊరికి నీ దేవుడికి దవడ పళ్ళు ఓడగొట్టి పళ్ళ సందులో ఉన్నది కూడా లాగి మనకి ఇచ్చేస్తాడు. గట్టిగా ఆమె చెప్పు. ప్రైజ్ జీసస్. అంతేకాదు, మన తండ్రివి ఈ భూమి ఆకాశాలు. ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా బతకడం నేర్చుకో. శ్రేష్టమైన ఉత్తమ రేపు ప్రాపర్టీకి సండే, డోంట్ మిస్ ఇట్. పెందలకడ రండి, ఎర్లీగా రండి, ముందుకు వచ్చిన వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక నిన్ను దర్శించి వ్యక్తిగతంగా ఇండివిజువల్ ప్రాపర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రే చేసుకుందాం, కృపదేవుడు ఇచ్చునుగాక. ఆమెన్. అంతేకాదు రేపటి దిన మందు హీలింగ్ ప్రేయర్స్, అలాగే గర్భఫలాన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆచరికడ, అవునైనా నా తండ్రివి, మా తండ్రివి, నీ బిడ్డలు మా పక్షంగా ఇప్పుడు వ్యాజ్యమాడుతావు, కృపణిస్తూ, శత్రుబారిని తప్పిస్తావు, సమస్యను తప్పిస్తావు, వ్యాధిని తప్పిస్తావు, మరణం తప్పిస్తావు, దీవిస్తావు, హెచ్చిస్తావు, ఆశీర్దిస్తావు, నువ్వు కృపణిస్తావు. నా తండ్రి, మీరు మాకు తోడైనందుకు నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ కృప మాతో ఉంచి గొప్ప కార్యాలు చేసి జయమనివ్వండి. ప్రతి ఒక్కరి నా తండ్రి అనే విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి కృపనివ్వండి. నిశ్చితమైతే ఇలాంటి మెసేజ్లు, అలాగే ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడ సమాధానం, నీ వల్ల సమాధానం, ఆయన శాంతి అనే ఇలాంటి వర్తమానాలు వినే కృపను దయచేసి గొప్ప జయాన్ని ఆశీర్వదింపండి. అపవాదికి లయపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నా సిస్టర్స్ నేను ఎగ్జామ్ వస్తే వాళ్ళు తోడేయండి, కృప చూపించి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అందరిని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ పెట్టుకెళ్దాం. రండి. అద్భుతం చూడాలనుకుంటున్నావా, ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా, మెరాకిల్ చూడాలనుకుంటున్నావా? ఎందరో విత్తున్నారు ఒక టీవీ ప్రోగ్రామ్ విషయంలో మెరాకిల్ చూస్తున్నారు. అద్భుతాల కోసం కాదు కానీ సువార్తదానం, అన్ని దాని కంటే గొప్పదానం. పరలోకంలో ఆత్మల పంట దేవుడిస్తాడు, బహుమానం ఇస్తాడు. రేపు మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, రేపు ఉదయం 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం ఆరాధన 6 గంటల నుంచి 8:30 వరకు. ఈ విషయాన్ని గమనించగలరు. వేలాది తల్లి రండి, దైవదీవెన పొందవచ్చు. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. మరోసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు సాటర్డే 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు స్పాన్సర్ మీటింగ్ కలదు. వస్తున్నావు కదూ? ఈ స్పాన్సర్ చేసే అవకాశం రేపు సండే కూడా 4 వర్షిప్లు ఉంటుంది. గమనించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. బర్త్డే, వెడ్డింగ్ జరిపిన వాళ్ళు కూడా 4 వర్షిప్స్లో లాస్ట్లో కేక్ కటింగ్ ఉంటుంది.